ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులు ఎవరు కూడా పెట్టుబడులు పెట్టడానికి రాకుండా చేసి పడేశాడు. అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించి గ్రహించి మొన్న 11 సీట్లకు పరిమితం చేసి చిత్తుగా ఓడిస్తే, అయినా కూడా ఇప్పటికీ కూడా నేను మళ్ళీ మాట రిపీట్ చేస్తున్నా, సిగ్గు లేకుండా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తుంటే వాళ్ళని రావద్దు అని చెప్పి రాష్ట్రం మీద అభాండాలు వేస్తూ రాష్ట్రాన్ని ఈరోజు రావణ కాష్టంగా మార్చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆలోచించాలి, ఏ రకంగా చూడాలి, దాన్ని ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. నిన్న కూడా ఒక వీడియో చూశారు, పెద్దిరెడ్డి గారి విషయంలో మీరు పంపించిన వీడియో ఒకటి ఉంది. చాలా హార్ష్గా మాట్లాడారు ఆ విషయంలో కూడా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన గురించి కూడా పెద్ద వీడియో ఒకటి. సో ఏ రకంగా ఆయన అరాచకాలు కొనసాగినాయని చెప్పి పెట్టారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను ఇది జస్ట్ ఇప్పుడు లేటెస్ట్ కాబట్టి చెప్తున్నాను. అంటే నరాన జీర్ణించుకుపోయి, వ్యతిరేకత జీర్ణించుకుపోయి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. రాష్ట్రం మీద ప్రేమ, రైట్, గుడ్. రాష్ట్రంలో పుట్టాను, నా రాష్ట్రం అన్యాయం అయిపోతుంటే కనీసం నా వంతు ప్రయత్నంగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజలకి వివరించే ప్రయత్నం చేశా. జగన్మోహన్ రెడ్డికి నాకేం ఆస్తి తగాదాలు లేవు, లేదా జగన్మోహన్ రెడ్డి కంపెనీలో నాకు వాటాలు ఏం లేవు, ఏవీ లేవు. కాకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొంతమంది నాయకులు, ఎగ్జాంపుల్ మాచర్ల నియోజకవర్గం నుంచి నా స్టార్ట్ అయిందండి నా ఫైట్. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల రామకృష్ణారెడ్డి అని ఒక రాజకీయ ఉగ్రవాది ఆ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్లో అమ్మాయిలని బలవంతంగా ప్రాస్టిట్యూషన్కి పంపిస్తున్నాడు అని తెలిసిన తర్వాత అక్కడ ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జూలకండ బ్రహ్మానంద రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నేత అక్కడ, ఓకే, ఆ నియోజకవర్గానికి ప్రతిపక్ష నేత. జూలకండ బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గరికి ఆ విషయం తీసుకెళ్తే జూలకండ బ్రహ్మానంద రెడ్డి గారు లోకల్ పోలీస్తో మాట్లాడితే లోకల్ పోలీస్ వాళ్ళకి నో రెస్పాన్స్ అప్పట్లో. అయితే ఏదో కాన్వర్జేషన్లో 2 రోజుల తర్వాత నేను నాకు ఫోన్ చేశా, అన్న చిన్న పని ఉంది ఉంది. ఆ మాటల మొదలు నాకు తెలిసింది ఏమని, ఇక్కడున్న డిగ్రీ కాలేజీలో ఉన్న అమ్మాయిలని పిన్నెల రామకృష్ణారెడ్డి బలవంతంగా ప్రాస్టిట్యూషన్కి పంపిస్తున్నాడు అని. నేను ఆ తల్లిదండ్రుల నెంబర్ తీసుకొని తల్లిదండ్రులతో మాట్లాడి ఆ కేసు మొత్తాన్ని స్టడీ చేసి వాస్తవాలేంటో తెలుసుకొని ఒక 5 నిమిషాల వీడియో ద్వారా కేసు బయటపెట్టాం. వాస్తవాలేనా అవన్నీ? 100% వాస్తవాలు. బయటపెట్టిన తర్వాత మరి అప్పుడే కేసు నమోదై ఉండాలి కదా అప్పుడు ఆయన మీద. ఎవరి మీద? పిన్నెల గారి మీద. ఇట్లాంటి వ్యవహారాలు, ఉగ్రవాది ప్రభుత్వంలో ఉగ్రవాదుల మీద కేసులు పడతాయండి? మీరు భలే మాట్లాడుతున్నారు. అసలుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రోడ్డు మీద అడ్డంగా నరికేస్తే తెలుగుదేశం పార్టీ కార్యకర్తని తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టారు. నరికేయబడ్డ, చావుకు గురైన, చచ్చిపోయిన వాళ్ళ కొడుకు మీద కేసులు పెట్టారు. ఇంత దరిద్రమైన ప్రభుత్వంలో ఏం ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? రైట్, ఓకే. నేను ఆ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చిన తర్వాత లోకల్ న్యూస్ ఛానల్స్, స్టేట్ లెవెల్ న్యూస్ ఛానల్స్ పిక్ చేసుకున్నాయి ఆ న్యూస్ని. వాళ్ళు కూడా దర్యాప్తు చేసుకున్నారు, పిక్ చేసుకున్నారు, ఫ్లాష్ చేయడం మొదలుపెట్టారు. ఆ కోపంతో పిన్నెల రామకృష్ణారెడ్డి మా ఊర్లో మా ఇంటిని ప్రహారీ గోడలు పగలగొట్టేసి, ఏ ఊరి మీది? తెనాలి, పగలగొట్టేసి అక్కడ భయభ్రాంతులకు గురి చేసి, నేను అక్కడి నుంచి మా మమ్మీని తీసుకొచ్చి మళ్ళీ మా తమ్ముడి దగ్గర పెడితే ఇక్కడ హైదరాబాద్లో మా తమ్ముడి ఇంటి మీద దాడి చేసి, మా తమ్ముడిని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేసి, మా తమ్ముడి మీద దాడి చేసే ప్రయత్నం చేసి, మా మమ్మీ మీద దాడి చేసే ప్రయత్నం చేసి ఇన్ని అరాచకాలు చేశాడు. ఆఖరి తెలంగాణలో అప్పుడు కేసు పెడదామన్నా సరే కేసీఆర్ అప్పుడు పవర్లో ఉన్నాడు, కనీసం కేసు కూడా తీసుకోవాలా. నేను మళ్ళీ ఇవన్నీ కూడా కోర్టు ద్వారా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఓకే. అక్కడ ఫస్ట్ పిన్నెల రామకృష్ణారెడ్డి మాచర్ల కేసు ఫస్ట్ నా మీద పడింది. పిన్నెల గారికి మీకు మధ్యలో జరిగింది అది. దాంట్లో జగన్ గారు లేరుగా? జగన్ ప్రభుత్వమే కదా. ఓకే. సో అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయిన గేమ్ ఈవెన్చువల్గా ఇవన్నీ ఏం జరుగుతున్నాయని ఒక్కొక్కటి చూస్తుంటే దీనికి అన్నిటికీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఇంత అరాచకాలు జరుగుతున్నాయని మేము చెప్తున్నా ఎక్కడా కూడా అరాచకాలు ఆపే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చెయ్యకపోగా మేము వాస్తవాలు బయట తీసుకొస్తుంటే మా మీద దొంగ కేసులు పెడుతున్నారు, మా ఇంట్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, మా ఇంట్లో వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కడ పోతున్నాము? సరే, ఓకే, నువ్వు గొడవ స్టార్ట్ చేసావు, దీనికి ముగించాలి కదా ఎక్కడో దగ్గర. సరే, నేను దాన్ని ఫైట్ చేస్తా, సిద్ధంగా ఉన్నా. జగన్ రెడ్డి సిద్ధం అని ఎప్పుడు అన్నాడు? ఎలక్షన్ ముందు అన్నాడు.
నేను సిద్ధమని 2019లో ఫస్ట్ నా మీద కేసు పెట్టినప్పుడు నేను సిద్ధం రా అని చెప్పా జగన్ రెడ్డికి. ఓకే. ఆ రోజే చెప్పా నేను. జగన్ రెడ్డి నా సిద్ధాన్ని కాపీ చేసుకొని జగన్ రెడ్డి సిద్ధం అనుకున్నాడు అని నేను అనుకుంటున్నా. ఓకే. అది. సో అక్కడ మొదలైంది అవును. ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది. వ్యతిరేకత కాదు, ప్రభుత్వం చేస్తున్న అరాచకాలని ప్రజలు చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం మీద నాకేం వ్యతిరేకత లేదు. జగన్ రెడ్డి ఒక్క మంచి పని చేసినా నేను 100 సార్లు చెప్పేవాను జగన్ రెడ్డి ఇది మంచి పని చేశాడు అని. జగన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క మంచి పని చేయలేదు. ఒక్కటంటే ఒక మంచి పని చేయలేదు. మరి ఆ పథకాలే కొనసాగిస్తున్నారుగా ఇప్పుడు. ఏ పథకాలు? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు అమ్మఒడి కాదు. పథకం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పథకాలు కాదు. దీవెన అని అంటున్నారు ఇప్పుడు, అది కాదా? మళ్ళీ చెప్తున్నా నేను, ఆ. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పథకాలు ఇవ్వాలా. ఎన్టీఆర్ దగ్గర నుంచి, చంద్రబాబు గారి దగ్గర నుంచి, రాజశేఖర్ గారి దగ్గర నుంచి, రోసయ్య గారి దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆ రోజు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకున్నాడు. అంతమించి ఏం చేసుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు కట్టిన బిల్డింగ్కి పెయింట్లు వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 2014లో తెచ్చిన పథకాలకు పేర్లు మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసింది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే